దేవుడు లేడు, దెయ్యములు లేవు, ఉంటే చూపించండి అని ఛాలెంజ్ చేసిన మాట అంటే పడే వ్యక్తిని కాదండి నేను, కానీ కొట్టి చూపించేవాడిని. అంత దుర్మార్గంగా కఠినాత్ముడిగా యేసు ప్రభు దేవుడైతే ఈ పాస్టర్ని మార్చాలి కదా అనుకున్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో బలంగా పనిచేసాను. తిరిగేవాళ్ళం గజ ఉనికారు అంటే ఒక్కడిని కొడితే దాదాపు 18 మంది మారిపోయారు. స్నేహితుని సంతోషపెట్టడం కొరకు వాళ్ళ దేవుడి దగ్గరికి, వాళ్ళ గుళ్ళు దగ్గరికి, ఆ టెంపుల్ దగ్గరికి, ఈ టెంపుల్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడు కూడా స్పందించలా, ఏ దేవుడు డివిజన్ కార్యకర్తగా పనిచేశాను. కనుక నేను బలంగా చెప్పేది ఏంటంటే యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే సజీవ సాక్షి. అప్పుడు దేవుడు లేడు అన్నావురా, ఇప్పుడు దెయ్యాలు ఉన్నాయి అంటున్నావు, నీ సంగతి చూస్తాంరా అని ఒక 12 మంది నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికి కూడా నన్ను చంపినా ఏది చేసినప్పటికి కూడా యేసు ప్రభువే దేవుడని నేను ప్రపంచం మొత్తం తిరిగి దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నా పేరు యోహాన్ అండి. మాది భద్రాద్రి కొత్తగూడెం అశోపురం మండలంలోని మారుమూల ప్రాంతమైన అమ్మగారిపల్లి అనే ఒక చిన్న పల్లెటూరులో నేను జన్మించానండి. మా తల్లిదండ్రులకి నలుగురు సంతానం అండి. వారిలో చిన్నవాడినైన నేను అమ్మగారిపల్లి అనే గ్రామంలో పుట్టాను. నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా పేదరికం మాది. చిన్న వయసులో ఆ పేదరికం నేను అనుభవిస్తున్నాను. మా తండ్రి గారు రెవెన్యూ ఆఫీసులో విఆర్ఏగా పనిచేస్తున్నారు. చాలీని జీతం, కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి. అప్పుడు నాకు ఊహ తెలిసినప్పుడు మా తండ్రి గారికి 150 రూపాయల శాలరీ అండి జీతం ఉండేది. ఆ 150 రూపాయలతో నలుగురిని సాధటం చాలా కష్టం. కానీ ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మా తండ్రి గారు ఆ 150లోనే త్రాగుడికి అలవాటు పడ్డాడండి. ఇంకా మా పరిస్థితి చూడండి ఎలా ఉందో. చాలా కష్టాలు, చాలా బాధలు. నా తల్లిగారు కూడా ఎంతో కష్టపడి కూలి పనికి వెళ్ళేవారు. ఆ విధంగా మా కుటుంబం కొనసాగుతూ ఉంది. మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవాళ్ళు, క్రైస్తవ కుటుంబమే. కానీ వాళ్ళలో మార్పు లేదు, సరైన దేవుని మీద అవగాహన లేదు వాళ్ళకి. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ హృదయం తెరవబడలేదు. కేవలం నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నారు. వారిలో నేను చిన్న సంతానంలో చిన్నవాడిని కనుక నేను ఆ పరిస్థితులన్నీ ఎరిగి నా మనసులో ఏం పెట్టుకున్నానంటే నిజంగా యేసు ప్రభు దేవుణ్ణి కలిగి ఉన్నారు మా తల్లిదండ్రులు. యేసు ప్రభు దేవుడైతే మా పరిస్థితులు ఇలా ఎందుకుంటాయి అనే ఒక ఆలోచన నాకు తెలియక మూర్ఖంగా. ఎందుకంటే లోకంలో ఎంతోమంది దేవుళ్ళు, దేవతలు అనబడేవారు ఉన్నారు. కానీ మా తల్లిదండ్రులు యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళని, వాళ్ళకి ఇష్టమైన ఆరాధ్య దేవుడు కనుక వెళ్తున్నారు అని నేను వాళ్ళని ఏమని అనేవాడిని కాదు. నా జీవితంలో ఎన్నడూ కూడా ప్రియమైన వారలారా చర్చికి అడుగు పెట్టలేదు. ఎవరైనా చెప్పితే నువ్వు చర్చికి రారా, నీ పరిస్థితులన్నీ కూడా బాగుంటాయి, నీకు నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తారు. మీ కుటుంబంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కటిక పేదరికంలో ఉన్నారు మీరు, మీ నాన్నగారు మార్చబడతాడు, మీ అమ్మగారు మార్చబడతారు, మీరు మార్చబడతారు అని వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళు వెళ్తూనే ఉన్నారుగా చర్చికి. వాళ్ళని ఎందుకు మార్చట్లే దేవుడు? నిజంగా దేవుడైతే వారిని దర్శించాలి అని నేను చదువుతున్న దినాల్లో అలాగా నా యొక్క జీవితం కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ వచ్చేంతవరకు కూడా నేను యేసు ప్రభు దగ్గరికి, ఆయన పాదాలు పట్టుకోలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నాకు ఎంతమంది చెప్పినా వినట్లేదు, తరికించేవాడిని. నా స్నేహితులు చదువుకునే రోజుల్లో కూడా నా స్నేహితులు నన్ను అడిగేవాళ్ళు, అరే బాబు మా టెంపుల్కి ఒకసారి రారా అని అడిగితే వెళ్ళేవాడిని. కానీ మీ టెంపుల్కి నేను వస్తాను, వచ్చాడు అడుగు పెడతా, నాకేం అభ్యంతరం లేదు. ఎవరైనా మీకు దేవుడు ఆయన కాబట్టి నాకు కనిపించి నాతో మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు అని చెప్తున్నారు కనుక నాతో వెళ్ళేవాడిని. వాళ్ళు ఆన్సర్ చెప్పేవాళ్ళు కనుక సమాధానం చెప్పేవాళ్ళు కాదు. అట్లా నా స్నేహితులతో నేను తరికించేవాడిని, వాళ్ళు దేవుని చూపెట్టేవాళ్ళు కాదు. నేను అలా నా జీవితం కొనసాగుతుంది. నా కుటుంబంలో శాంతి సమాధానం లేదు. నా 24వ ఏట నాకు వివాహం అయింది ప్రేమైన వారలారా. కానీ నాకు కుటుంబంలో శాంతి సమాధానం లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నా మనసంతా కూడా
నిజంగా ఏ దేవుడైతే నిజంగా సృష్టికర్తని దేవుడై ఉన్నాడో ఆయన నాతో మాట్లాడాలి. నా పరిస్థితులన్నీ కూడా ఘోరంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, పూరిట్లో జీవించే వాళ్ళం మేము. చాలా పూరిలండి. వర్షం వస్తే ఆ నీళ్లు కారుతూ ఉంటాయి మా ఇంట్లోకి పైనుంచి. గడ్డి ఇల్లు మాది, పూరిల్లు. అటువంటి జీవన విధానం ఉండేవాళ్ళం. చాలా కటిక పేదరికలో ఉండే ఉన్నాం ప్రియమైన వారలారా. ఆ పరిస్థితులన్నీ గుర్తెరిగి దేవుడు లేడు అన్న నిశ్చయానికి వచ్చి నేను కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఐ కంకి కొడలు గుర్తు కమ్యూనిస్ట్ పార్టీలో కార్యకర్తగా నేను పనిచేశానండి. కొంతకాలం పనిచేశాను. నేను కార్యకర్తగా పనిచేస్తూ అనేక సెటిల్మెంట్ చేసేవాళ్ళం. నాకు చాలా కోపం అండి. ఎవరైనా ఒక మాట పడేవాడిని కాదు. అంత విపరీతమైన కోపం. మా గ్రామంలో ఒక జరిగిన సంఘటన చెప్పాలని ఆశిస్తున్నానండి. ఒకరోజు మాది చాలా పేదరికం అని చెప్పాను, పల్లెటూరు అని చెప్పాను కదా. మా ఊరిలో ఒక చిన్న బోర్వెల్ ఉండేది. బోర్వెల్ అంటే కొట్టుడు పంపు, హ్యాండ్ పంపు ఉండేది. ఆ పంపు దగ్గరికి వెళ్ళి మేము వాటర్ తెచ్చుకునే వాళ్ళం ఇంటికి. అక్కడ చిన్న ఒక సహోదరితో నాకు డిస్కషన్ అయింది వాటర్ దగ్గర. ఆమెను కొంచెం నేను అవతలకి వెళ్ళమ్మా అని చెప్పేసి అలా అన్నాను. ఆమె ఏం చేసింది, ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబీకులందరూ తీసుకొని వచ్చి గొడవ పొట్లాట జరిగింది. నాకు ఆ రోజు మనసులో పెట్టుకొని నన్ను వాళ్ళు మరి నాకైతే తెలియదు కానీ చంపాలని చూశారు. అటువంటి టైంలో నేనేం చేశానంటే మా దగ్గర భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం దగ్గరలో ఉన్న ఏవి వాటర్ ప్లాంటు పక్కనే ఉంది మా హౌస్. దానికి దగ్గరలో ప్లాంట్ ఉంది కనుక నేనేం చేసేవానంటే ప్లాంటు కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసేవాడినప్పుడు డ్యూటీకి వెళ్ళాలి, టైం అవుతుంది. ఈ అమ్మాయి వాటర్ కొట్టుకొని ఇట్లేదు, నన్ను ఒక బిందెని వాటర్ తీసుకెళ్దాం ఇంటికి అని అక్కడ డిస్కషన్ అయింది. అవి మనసులో పెట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నం చేశారని వాళ్ళు. ప్రేమైన వారలారా, నేను చదువుకున్న రోజుల్లో నేను స్పోర్ట్స్ మ్యాన్ని. నాకు కబడ్డీ అంటే ఇష్టం చాలా, వాలీబాల్ అంటే బాగా ఇష్టం, డిస్కస్ త్రో, జాలింగ్ త్రో అన్నిట్లో కూడా ఫస్ట్ సెకండ్ కొన్నిసార్లు సెకండ్ ప్లేస్లో వచ్చేవాడిని. ఒకసారి ఫస్ట్ ప్లేస్లో మా టీం అంతా కూడా. అలా నా ఇంటర్మీడియట్ వరకు కూడా నేను ఫిట్నెస్గా ఉండేవాడిని. బస్సు వెళ్తుంటే రోడ్డు మీద నేను పందెం పెట్టుకునేవాడిని. బస్తో పరిగెత్తాలి పందెం పెట్టుకునేవాడిని. బస్తో సహా పరిగెత్తేవాడిని. 1 కిలోమీటర్ వరకు కూడా పరిగెత్తేవాడిని. అంత ఫిట్నెస్గా ఉండేవాడిని. ఆ రోజు ఏం జరిగిందంటే నేను ఏ వాటర్ ప్లాంట్కి డ్యూటీకి వెళ్ళి వస్తూ ఉంటే వాళ్ళ చేతిలో రాత్రి 10:30-11 అవుతుందండి. సెకండ్ షిఫ్ట్ అంటారు, బి షిఫ్ట్ అంటారు. డ్యూటీకి వెళ్ళి వస్తా అంటే లైటింగ్ కనపడుతుంది. ఒక దగ్గర కత్తి ఉంది, ఒక అతని దగ్గర కత్తి ఉంది, ఒక దగ్గర కర్ర ఉంది. వచ్చే రావటం కొట్టేశారండి నన్ను. వెంటనే ఈ చెయ్యి చూడండి, ఇప్పటికి కూడా ఈ చెయ్యి ఇలా బెండ్ అవ్వదండి, ఇలా బెండ్ అవ్వదు. చెయ్యి ఇరిగిపోయింది. వెంటనే ఏలు ఇరిగిపోయిందండి, బొటన వేలు ఇరిగిపోయింది. వెంటనే నేను పరిగెత్తున్నాను. ఎందుకంటే నేను స్పోర్ట్స్ మ్యాన్ కదా. రన్నింగ్లో ఫస్ట్, హై జంప్లో ఫస్ట్, లాంగ్ జంప్లో ఫస్ట్, జావెలిన్ త్రో ఫస్ట్, కబడ్డీ, వాలీబాల్ కూడా అంటే ఇష్టము. బాగా ఫిజికల్ ఫిట్నెస్గా ఉండేవాడిని. పరిగెత్తుతున్నాను. నాతో పరిగెత్తలేకపోయారు వాళ్ళు. ఈలోపు ఒక ఆటో వస్తుందండి. ఆ ఆటో వాడు, ఒరేయ్ యోహాన్ ఎక్కడి నుంచి ఎందుకురా పరిగెత్తుతున్నావు, ఆగరా అని ఆయన ఆఫ్ చేశాడు. ఆ ఆటో ఆపి ఎక్కించుకొని ఏం జరిగిందిరా అంటే ఇలా వస్తున్నారా, నన్ను చంపాలని చూస్తున్నారు, నా మీద కక్ష కట్టారు వాళ్ళు. ఏదో ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఒకరోజు, అది నేను మర్చిపోయాను. వాళ్ళు మనసులో పెట్టుకొని నన్ను చంపాలని ప్రయత్నం చేస్తాను. నేను తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అలాగా డ్రాప్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడో ఇప్పుడు నేను ఆ విషయాన్ని చెప్తున్నాను. అప్పుడు యేసు ప్రభు అంటే నాకు తెలియదు కనుక అక్కడ తీసుకెళ్ళి నేను డ్రాప్ చేశాడు. ఆ విధంగా దేవుడు ఆ ప్రమాదం నుంచి తప్పించాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నా జీవితంలో అంత గొప్ప అద్భుతం ఏంటంటే నేను బ్రతికాను, సజీవంగా ఉన్నాను. ఎవరైనా చెప్తూ ఉన్నారు, అరే బాబు నువ్వు సజీవంగా ఉన్నావురా, నిన్ను యేసు ప్రభు కాపాడిండని చెప్పేవాళ్ళు. ఇంక కొంతమంది నా స్నేహితులు ఏమన్నా, అరే నిన్ను రాముడు కాపాడిండ్రా అనేవాళ్ళు. కొంతమంది మా అల్లా కాపాడిండ్రా అని అనేవాడు. నిజంగా ఈరోజు నువ్వు బ్రతికి బట్ట కట్టావు. ఏమంటారు సామెత, నువ్వు బ్రతికి బట్ట కట్టావంటే మా దేవుడురా అంటే నిజంగా మీ దేవుడు అంటున్నారు. మీ దేవుడు సజీవుడైతే, మీ దేవుడు సృష్టికర్త అయితే నాకు చూపించాలి, ఆయన నాతో మాట్లాడాలి, నాకు దర్శనమియ్యాలి, ప్రత్యక్షంగా ఆయన చూడాలి, అప్పుడే నేను దేవుణ్ణి నమ్ముకుంటా అనే తరికించేవాడిని.
వారితో అరే బాబు నీతో నేనురా, మీతో వాదించలేము మేము, నీతో పెట్టుకోలేము మేము, కాలికైతే మెలకైతే కాలికెత్తనం అని చెప్పేసి ఒకలాగా మాట్లాడతానని చెప్పేసి నన్ను వదిలేసేవాళ్ళు. అట్లా నేను కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ అనేక రీతిలుగా ఆ పార్టీ కార్యకర్తలుగా ఉండేవాడిని. డివిజన్ కార్యకర్తగా నన్ను ఎన్నుకున్నారు. నేను డివిజన్ కార్యకర్త కొంతకాలం పనిచేశాను. నేను ఒక మాట చెప్పితే 1 లారీ మంది ప్రజలు నాతో కలిసి ఆ మీటింగ్కి వచ్చారు. ఖమ్మం జిల్లాలో పువ్వాడ నాగేశ్వరరావు, రజబుల్ అలీ గారు మీటింగ్ పెట్టినప్పుడు నేను మా ఊరు నుంచి 1 లారీ మంది ప్రజలను నేను తీసుకుని వెళ్ళాను. అంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు, వాక్శక్తి ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? ఆ విధంగా ఉండేవాడిని. కానీ అప్పటికి కూడా ఎవరు చెప్పిన వినేవాడిని కాదు. మా కుటుంబంలో ప్రేమైన వారలారా, మా తల్లిదండ్రులు చర్చికి వెళ్ళేవాళ్ళు అని చెప్పాను ముందుగానే మీకు. మా కుటుంబం నుంచి దేవుడు ముందుగానే మా అన్నయ్య గారిని దేవుడు దర్శించాడు. ఒక సేవకుని ద్వారాగా ఆయన యేసుప్రభుని నమ్ముకొని ఆయన సేవలో ఉన్నాడు. అప్పుడప్పుడు చెప్తుండేవాడు. కానీ నిజంగా యేసుప్రభు దేవుడు అంటున్నా మన పరిస్థితి ఏంటి? ఇంత దారుణంగా ఉంది. ఈ పేదరికం ఎప్పుడు వెళ్ళిపోతుంది? ఈ గుడిసె ఎప్పుడు వెళ్ళిపోద్ది? మనకి ఎప్పుడు బిల్డింగ్ ఇస్తాడు దేవుడు? ఈ ఆర్థిక పరిస్థితుల నుంచి ఎప్పుడు దేవుడు బయటపడేస్తాడు మనని అని వాదించేవాడిని. కానీ ఆయన చెప్పిన మాటలు వినేవాడిని కాదు. ఆ విధంగా నా జీవనం కొనసాగుతున్న జీవితం అంతా ఇంటర్మీడియట్ వరకు కూడా ఒక హేతువాదిగా, కమ్యూనిస్ట్గా నేను పనిచేస్తున్న సందర్భం. కానీ ఒకరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏం జరిగిందంటే 2001 సెప్టెంబర్ 26వ తారీఖు మా యొక్క అన్నయ్య గారు ఒక చర్చికి, మా ఊరిలో ఉన్న చర్చికి సంపూర్ణ రాత్రి ఆరాధనకి వాక్యోపదేశం కొరకు పిలువబడ్డాడు. అరే బాబు నాన్న, నేను నా చర్చిలో వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు, నువ్వు రా, నువ్వు వచ్చినట్లయితే ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవునికి సమర్పించు, ఇప్పటికైనా నువ్వు దేవుని నమ్ముకో, నాతో రా, దేవుని వాక్యం విను. ఎంతసేపు మూర్ఖంగా ఉంటున్నావు, కోపిష్టిగా ఉంటున్నావు, తొందరపడుతున్నావు, ప్రతిదానికి చిన్నదానికి ఉన్నదానికి కూడా కోపడుతున్నావు, తొందరపడుతున్నావు. నీ యేసు ప్రభు గొప్ప దేవుడు రా, ఇప్పటికైనా నమ్మురా. ఏదోలే నువ్వు చెప్తే వినేవాడు కాదులే, ఈరోజన్నా కొంచెం జస్ట్ అట్లా వచ్చి కూర్చో, మందిరంలో కూర్చొని వెళ్ళు అని చెప్తే, నేను మా అన్నయ్య గారిని సంతోషపెట్టుట కొరకు నేను ఆ రోజు 2001 సెప్టెంబరు 26వ తారీఖు నేను చర్చిలోకి వెళ్ళాను. చర్చిలోకి వెళ్తే వాళ్ళందరూ కూడా పాటలు పాడుతున్నారు. నాకు పాటలు నచ్చేవి కావు, ఆ ఆరాధన నచ్చేది కాదు, ఆ చర్చి నచ్చేది కాదు. ఎందుకు అంటే నాకు బాగా సినిమాల పిచ్చి. సినిమాలు బాగా చూసేవాడిని. ఒక్కొక్క సినిమాని 7 సార్లు చూసేవాడిని. 7 సార్లు చూస్తే కానీ ఏం బాగుందిరా అనేవాడిని నేను. ఆ సినిమాలతో నా జీవనం గడిపేది. సినిమాలు చూసేవాడిని. సినిమా పాటలంటే ఇష్టం, సినిమాలంటే ఇష్టం. అంటే లోకానుసారమైన జీవితం ఉన్న వ్యక్తిని ఈ పవిత్రమైన మందిరంలో నేను ఉండగలనా, నేను ఉండలేనని చెప్పేసి మా అన్నయ్య గారిని సంతోషపెట్టే కొరకు వెళ్ళి ఆ రాత్రి తప్పించుకొని వెళ్దామన్న సందర్భంలో, వాళ్ళు ఆరాధన చేస్తున్న సందర్భంలో అనుకుంటున్నాను మనసులో. నేను కూడా అక్కడ సేవకుడు ప్రకటించాడు, ఇప్పుడు ఆరాధనలో ఏకీభవించండి, అందరూ కళ్ళు మూసుకోండి, 2 చేతులు ఎత్తి ఆరాధన చేయండి అని అనౌన్స్మెంట్ చేశారు. నేను కూడా కళ్ళు మూసుకున్నాను. ఆ కళ్ళు మూసుకొని ఆరాధనలో నేను కూడా ఉన్నాను. ఇష్టం లేకపోయినప్పటికి కూడా నాకు దేవుడంటే, దేవుని పాటలంటే ఇష్టం లేకపోయినా, ఏ దేవుడు లేని వ్యక్తిని ఆ రోజు ఆ సేవకుడిని సంతోషపెట్టడం కొరకు మొహమాటం కొద్దికి మందిరంలో ఉన్నాను. ఆ రోజు నాకు ఒక దివ్యమైన దర్శనము, కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉన్నాను, ఒక దివ్యమైన దర్శనం వచ్చింది. ఆకాశం నుంచి ఒక స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే 139 దావీదు కీర్తన మొదటి 7 వచనాలు చదువు నా కుమారుడా అని స్వరం వినపడుతుందండి. ఎక్కడి నుంచి వినపడుతుంది? చుట్టుపక్కల ఎవరన్నా చెప్తున్నారా అని అలా అటు ఇటు చూశాను. చూస్తే అందరూ కూడా ప్రార్థనలో ఉన్నారు, 2 చేతులు ఎత్తారు, ఆరాధనలో ఉన్నారు, కళ్ళు మూసుకున్నారండి. ఏంటి అని చెప్పేసి, అమ్మో ఎవరైనా చూస్తే నన్ను కళ్ళు మూసుకోలేదు అంటారేమని చెప్పేసి నేను కూడా కళ్ళు మూసుకొని అలాగే ఉంటే మళ్ళా స్వరం వినపడుతుంది, నా కుమారుడా 139 దావీదు కీర్తన మొదటి 7 వచనాలు చదువు అనగానే అట్లా చూస్తుంటే నాకు తెల్లని వస్త్రాలు వేసుకున్న వ్యక్తి అక్కడ కనపడుతున్నాడు. దగదగ మెరిసిపోతున్నాడు. తెల్లని వస్త్రాలు దగదగ మెరిసిపోతున్నాయి, చేతిలో గాయాలు. నేను అప్పుడు అర్థం చేసుకున్నాను, యేసు ప్రభు స్వయంగా నాకు దర్శనమిచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు అని నేను గ్రహించాను.
నిజంగా యేసు ప్రభు స్వయంగా నాకు కనపడటం కాదు, కానీ నేను దర్శనంలో దేవుడు నాకు కనిపించాడని ప్రార్థన చేసుకున్నాను. అక్కడ ప్రార్థన ఆరాధన అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడికి చెప్పాను, నాకు బైబిల్ అంటే తెలియదు, ఎప్పుడు బైబిల్ పట్టుకున్న వ్యక్తిని కాదు, నేను ఎప్పుడు చర్చికి వెళ్ళిన వ్యక్తిని కాదు, ఎవరైనా చెప్పితే తర్కించేవాడిని. నిజంగా నీ దేవుడికి మేలు చేశాడు అంటున్నావు, నిన్ను గొప్పవాడిని చేశాడని దేవుడు అంటున్నాడు, దేవుడు ఈ కార్యం చేశాడని చెప్తున్నావు, నాతో మాట్లాడవు నా యేసు ప్రభుని, నాతో మాట్లాడిన ఆ దేవుని నీ దేవుని ఎవరు చెప్పితే వాళ్ళ దేవుడి గురించి తర్కించేవాడిని నేను. ఆ రోజు ఆ యవనస్తునికి చెప్తున్నాను, ఆ యవనస్తుని చెప్పి, అయ్యా నాకు దర్శనమో మరి అది కలో లేకుంటే ఏమొచ్చిందో నాకు తెలియదు, మీరు ఏ విధంగా అయితే కళ్ళు మూసుకొని ప్రార్థనలు 2 చేతులు ఎత్తి ఆరాధనలో ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, నేను కూడా ఎవరైనా చూస్తే కళ్ళు తెరిచి ఉన్నాడేమని అంటారేమని నేను కూడా మొహమాటం కొద్ది కళ్ళు మూసుకుంటే నాకు ఈ విధంగా ఒక దర్శనం వచ్చి ఆ దర్శనంలో ఒక స్వరం పడ్డది అని చెప్పినప్పుడు, అయ్యా అది కలగాదు, ఏం కాదు, ప్రత్యక్షంగా దేవుడు నీకు స్వయంగా కనిపించడం కాదు, కానీ ఒక దర్శన రూపంలో దేవుడు కనిపించాడని ఆ మాటలు చదవసాగిండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యవనస్తుడు 139 దావీదు కీర్తన మొదటి 7 వచనాలు చదువుతున్నాడో, అక్కడ ఏముందంటే దావీదు అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాడు, నీవు లేచుట, నీవు కూర్చుండుట, నీవు లేచుట నాకు తెలియను, నా ఆత్మ యొద్ద నుంచి నువ్వు ఎక్కడికి పారిపోతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ ఉంటా, నీకు ముందును వెనకను ఆవరించాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఎప్పుడైతే యవనస్తుడు 139 దావీదు కీర్తన మొదటి 7 వచనాలు చదవటం ప్రారంభించాడు, నేను ఏడవటం ప్రారంభించానండి, కన్నీటితో ప్రార్థన ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నానంటే నా పాపాలన్నీ గుర్తొస్తున్నాయి. నేను ఎక్కడెక్కడ ఏ థియేటర్కి వెళ్ళాను, ఏ సినిమాలు చూశాను, ఎవరిని కొట్టాను, ఎవరిని తిట్టాను, ఎవరిని ఏ విధంగా బాధ పెట్టాను, నా తల్లిని ఎట్లా బాధ పెట్టాను, నా తండ్రిని ఎట్లా బాధ పెట్టాను, నా భార్యని ఎట్లా బాధ పెట్టాను, నా అన్నయ్య గారు ఎన్నిసార్లు చెప్పినా నేను వెళ్ళలేదు అని అన్ని గుర్తొచ్చి ఏడ్చి ఏడ్చి ఆ వారమంతా ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుని వెలుగు నా హృదయంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వెలుగు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో అప్పుడు నిర్ణయించుకున్నాను, నేను బాప్తిసము పొందాలి. ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం పొందాలని ఒక ఆలోచన వచ్చింది. బాప్తిసం పొందాలంటే నాకు బాప్తిసం గురించి ఏ విషయాలు తెలియదు. నేను బైబిల్ చదవటం ప్రారంభించాను. బైబిల్ అంటే ఎప్పుడు కూడా పట్టుకోని వ్యక్తిని, బైబిల్ ఎప్పుడంటే చదవని వ్యక్తిని, దేవుడు అంటే ఇష్టపడిన వ్యక్తిని. బైబిల్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది, దేవుని మాటలు చదవాలి, ప్రపంచానికి చెప్పాలి. నాకు ఇంతవరకు నా స్నేహితులు లేక నా స్నేహితురాళ్ళు ఎంతమంది ఏ దేవుడి గురించి చెప్పినా నేను వినలేదు. నిజంగా ఏ దేవుడైతే నాతో మాట్లాడతారో, ఏ దేవుడైతే నన్ను దర్శిస్తాడో, ఏ దేవుడైతే స్వయంగా నాకు దర్శనమిస్తాడో, నాకు జ్ఞానోదయం కలిగిస్తాడో, నాకు మనసు మారుస్తాడో, అప్పుడే ఆ దేవుణ్ణే నేను కలిగి దేవుని కొరకు బ్రతుకుతా నిర్ణయించుకున్నాను. కనుక దేవుడు ఎప్పుడైతే యేసు ప్రభుల వారు ఒక దర్శన రూపంలో 139 దావీదు కీర్తన మొదటి 7 మాట్లాడిండో వెంటనే బైబిల్ చదవటం ప్రారంభించాను. అప్పటి నుంచి బైబిల్ అంటే నాకు చాలా ఇష్టం అండి, చాలా చదివేవాడిని. నేను ఏ వాటర్ ప్లాంట్లో ముందుగానే చెప్పాను కదా, ఒక కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసేవాడిని. నేను డ్యూటీలో ఉన్నప్పుడు కూడా బైబిల్ చదివేవాడిని. చాలామంది వెళ్ళి మా యొక్క సార్లు మా పై అధికారులకు చెప్పేవాళ్ళు, ఫలాని వ్యక్తి డ్యూటీ సరిగ్గా చేయకుండా బైబిల్ చదువుతున్నాడు రాత్రి అని చెప్తే, వాళ్ళు వచ్చి, అమ్మయ్య ఏంటి నీకు బుద్ధి లేదా, నువ్వు వచ్చింది దేనికి, ఇక్కడ పని చేయడానికి వచ్చావా, ఏదో పుస్తకం చదువుతున్నావు ఏంటి, అదేం చూద్దామని తీసుకొస్తే బైబిల్ ఎక్కడ చదువుకోవాలి, ఇంటికాడ చదువుకోవాలి, చర్చిలో చదువుకోవాలి, ఇక్కడ చదవకూడదంటే, అయ్యా నా ఈ డ్యూటీ నుంచి నన్ను తీసేసినా పర్వాలే, నా కుటుంబంలో ఎన్ని ఇబ్బందులున్నా పర్వాలే, ఎన్ని కష్టాలన్నా పడతాం, కానీ ఈ బైబిల్ చదవకుండా నేను ఉండలేను అన్నాను. దేవుని స్తోత్రం. ఆ విధంగా నేను నిర్ణయం తీసుకొని బైబిల్ చదవటం ప్రారంభించాను. ఒక 2-3 నెలల్లో దేవుడు నాతో అనేక విషయాలు మాట్లాడిన తర్వాత 2002 జనవరి 1వ తారీఖు దైవజనుడి ద్వారా నేను బాప్తిసం పొందాను. ఎప్పుడైతే బాప్తిసం పొందానో ఒక నిర్ణయానికి వచ్చాను, ప్రభువా నా జీవితంలో ఒక్క ఆదివారం కూడా మిస్ అవనయ్యా, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా, నీ ఆజ్ఞలు పాటిస్తానయ్యా తీర్మానం చేసుకున్నాను. నేను దేవుని కొరకు బ్రతకాలని తీర్మానంతో ముందుకెళ్తున్నాను. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఎప్పుడైతే నా తీర్మానం ప్రకారం చర్చికి వెళ్ళటం ప్రారంభించానో
ఎప్పుడైతే బైబిల్ చదవటం ప్రారంభించానో దేవుడు నాతో మాట్లాడటం ఎలా మాట్లాడుతున్నాడంటే కళల ద్వారాగా మాట్లాడుతున్నాడు, దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకున్నాను. దేవుని స్వరం వినపడుతుంది. ఎప్పుడు కూడా అండి నాకు దేవుని స్వరం వినపడటం, కళల ద్వారా మాట్లాడటం, దర్శనం ద్వారా మాట్లాడటం. ఆ స్వరం ఆ రోజు ఏం స్వరం వినపడుతుందంటే, నా కుమారుడా యోహాన్, మార్క్స్ వార్త 3:14 చదువు, మార్క్స్ వార్త 3:14 చదువు అని ఎప్పుడైతే స్వరం వినపడదో ఆ స్వరానికి నేను లోబడి దిగ్గును లేచి బైబుల్ తెరిచి మార్క్స్ వార్త 3:14 చదివాను. మార్క్స్ వార్త 3:14 ఏమైతే ఉందంటే, అక్కడ శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభువుల వారు. 3:14 వారు తనతో ఉండునట్లు దెయ్యములు ఎల్లగొట్టు అధికారము గలవారై సువార్తను ప్రకటించుటకు వారిని పంపానని. దేవుని స్తోత్ర. అవును, నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను పాపిని, దౌర్భాగ్యుణ్ణి, ఎందుకు పనికిరాని వాణ్ణి, మా ఊరిలో విలువలేని వాణ్ణి, ఎందుకంటే పేదవాణ్ణి, ఏమి లేని వాణ్ణి, హేతువాదిని, దెయ్యాలు లేవు, దేవుడు లేదన్న అజ్ఞానిని, భక్తిహీనుణ్ణి. నాతో దేవుడు మాట్లాడిండు, నాకు ఒక పని అప్పచెప్పిండు. అది ఏ పని అంటే శిష్యులను ఏర్పాటు చేసుకున్న ఏర్పాటుతో నన్ను పిలిచాడు. శిష్యులను పిలుస్తున్నాడు. అక్కడ శిష్యులతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వారు తనతో మొట్టమొదటగా దేవునితో నేను ఉండే భాగ్యాన్ని నాకు ఇచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అయ్యా అనుకున్నాను. దేవుడితో ఒక సహవాసం చేసే భాగ్యం ఇచ్చాడు, దేవుడితో ఉండే భాగ్యం ఇచ్చాడు. రెండవదిగా దెయ్యములు అల్లగొట్టే అధికారం ఇచ్చాడు. నేను దెయ్యములు లేవన్నాను, దేవుడు లేడన్నాను. దెయ్యములు అల్లగొట్టే అధికారము, దెయ్యాలు ఎల్లగొడుతూ దేవుడు గొప్ప దేవుడని స్వార్థను ప్రకటించాలని దేవుడు నాకు ఒక అధికారం ఇచ్చాడని నేను నమ్మి మోకాళ్ళుండి కన్నీటితో ప్రార్థన చేసుకున్నాను. దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు ఇంత ఆధిక్యతనిచ్చావా, నీ శిష్యులకు ఇచ్చిన ఆధిక్యతనిచ్చావా, దెయ్యాలను ఎల్లగొట్టే అధికారం ఇచ్చావా, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చావా, స్వార్థ ప్రకటించే భాగ్యం నాకు ఇచ్చావా అంటూ దేవునికి పాదాలు పట్టుకొని ప్రార్థన చేసి అప్పటి నుంచి ఆ దర్శనాన్ని నా మదిలో, నా మనసులో పెట్టుకొని ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, నాకు దెయ్యములు ఎల్లగొట్టే అధికారం ఇచ్చావన్నావు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చావన్నావు, సువార్త ప్రకటన చేయాలని ఇచ్చావు, నాకు జ్ఞానోదయం కలిగించావయ్యా. నేను ఒక గ్రామానికి వెళ్తాను, ఆ గ్రామానికి వెళ్ళి కరపత్రాలు తీసుకొని సువార్తకి వెళ్తాను, నాతో వచ్చి అక్కడ అద్భుతాలు జరిగించని ఆ రాత్రి నేను ప్రార్థన చేసుకుని ఉదయం ఒక గ్రామానికి వెళ్ళాను. దేవుని స్తోత్రం. మా దగ్గర ఎప్పుడండి ఎక్కువ మా ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ ట్రైబ్స్ ఏరియా అండి. మాది భద్రాచలం ఏరియా, మనుగూరు, భద్రాచలం, అటు పినపాక, అటు ఏటూరు నాగారం, దుమ్ముగూడెం, చర్ల, ఏటూరు ఆ ప్రాంతం అంతా కూడా, వెంకటాపురం, వాజేడు, పేరూరు, అటు కుంట, ఛత్తీస్గఢ్ బోర్డర్లు అండి అన్నీ. మా యొక్క భద్రాచలం, మనుగూరు అంతా కూడా ఎంపీఓను ఛత్తీస్గఢ్ బోర్డర్లో ఉంటుంది. అందరూ కూడా ట్రైబ్స్ ఏరియా, బాగా మాంత్రికులు, నక్సలైట్ ఏరియా మాది. అటువంటి ప్రాంతాల్లో నేను పుట్టి పెరిగాను కనుక నేను ఎక్కువగా నాకు ఇష్టం ఏంటంటే, నేను నమ్ముకున్న దగ్గర నుంచి కూడా ట్రైబ్స్ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడని నేను నిరూపించాలి, దెయ్యములు అల్లగొట్టాలి, రోగులను స్వస్థపరచాలి అని ప్రార్థనాపూర్వకంగా ఉపవాస ప్రార్థన చేస్తూ సువార్త ప్రకటన చేసేవాడిని. దేవుని స్తోత్రం. ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామానికి వెళ్తే ఒక ఇంటికి వెళ్ళి, అమ్మా ఎవరమ్మా అని అన్నాను. ఏందయ్యా, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారంటే, నేను సువార్థికున్నమ్మా, దేవుడు నన్ను సేవకు పిలిచాడమ్మా, ఒకప్పుడు నేను ఏతువాదినమ్మా, నేను దేవుడు లేడన్నాను వ్యక్తినమ్మా అని నేను కొన్ని మాటలు చెప్తే, రాయ్యా లోపలికి రా, మా ఆయన చాలా సీరియస్గా ఉన్నాడయ్యా, ఎన్నో హాస్పిటల్ తిరిగాం, ఎంతో భూతవద్దుల దగ్గరికి, ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళామయ్యా, కానీ ఆయన స్వస్థత నొందలేదు, కష్టమన్నారు డాక్టర్లు. అప్పుడు నేను ప్రార్థన చేశాను, కళ్ళు మూసుకొని 2 చేతులు ఎత్తి, దేవా నాకు అధికారం ఇచ్చావయ్యా, ఈ అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా, మీకు మహిమ కలగాలని ప్రార్థన చేసి యేసు నామములో మార్క్స్ వార్త 3:14 ద్వారా స్వస్థత కలుగునుగాక అన్నానండి. దరిదాపు ఒక 2-3 నెలల నుంచి కూడా ఒక ప్రక్కనే పడుకున్న వ్యక్తి రెండో పక్కకు తిరిగాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా పక్షవాయుగల రోగి స్వస్థపడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభు పక్షవాయు రోగులను స్వస్థపరిచే దేవుడు, మనుషులను మార్చే దేవుడు,
కుంటివారిని లేపి నడిపించే దేవుడు, గుడ్డివారికి చూపించే దేవుడని నేను ఎప్పుడైతే ఈ శ్వాసముతో అక్కడ ప్రార్థించానో, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క అభిషేకం రిలీజ్ చేశాను. ఎప్పుడైతే అక్కడ ప్రార్థన చేశానో ఆయన కొంత ఇటు తిరిగి నెమ్మదిగా పక్కకు తిరగటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమంటుంది, అయ్యా 6 నెలల నుంచి సరైన భోజనం లేదయ్యా, అసలు డాక్టర్లు కష్టమన్నారయ్యా, ఈ వ్యక్తి ఏమవుతాడో అని నేను బాధలో ఉన్నానయ్యా. అటువంటి టైంలో నిజంగా ఆ యేసుప్రభు గొప్ప దేవుడయ్యా, మేము హిందువులమయ్యా, మేము బంజారా ప్రజలమయ్యా, మా దగ్గరకు దేవుడు నీ ద్వారాగా నడిపించాడయ్యా మిమ్మల్ని అని ఆమె స్తుతించి ఘనపరిచింది. ఆ విధంగా నేను కన్ఫర్మ్ చేసుకున్నాను, దెయ్యంలో వెళ్ళగొట్టే అధికారం దేవుడిచ్చాడు. ఒక మాట నిజంగా అండి, ఎందుకు ఈ మాట చెప్తానంటే, మాట చెప్తే జరిగిపోతుంది. నోటి మాటతో అయ్యా నువ్వు బాగుపడతావయ్యా, నీకు నువ్వు స్వస్థత నొందుతావయ్యా, నీ భర్త మారిపోతాడమ్మా, నీ భార్య మారిపోతాడమ్మా, నీకు శాంతి సంబంధం కలిగిద్దమ్మా అని చెప్పేసి అంటే మారిపోతున్నారు, స్వస్థత నొందుతున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. ఒక సహోదరుడు ఒక ప్రాంతం నుంచి మా ఇంటికి వచ్చి, అయ్యా మా కుమారుడు జ్వరంతో బాధపడుతున్నాడయ్యా, వచ్చి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయాలంటే తీసుకెళ్ళారు. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి మోకాళ్ళుండి ప్రార్థన చేశా. చాలా జ్వరం అంటాడు, హాస్పిటల్కి వెళ్తే 102 జ్వరంతో బాధపడుతున్నాడు, తగ్గట్లే, మందులు వాడుతున్నారు, సిలిండర్లు ఎక్కిస్తున్నారు, డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ వస్తున్నాడు వెళ్తున్నాడు, తగ్గట్లే. ఎక్కడో పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఇక్కడ ఎవరో పాస్టర్ గారు యోహాన్ గారు ఉన్నారు, ఆయన దేవుడు పిలిచాడంట, ఆయన దేవుడి పిలుపుకు లోబడితే ఆయన దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, రోగులు స్వస్థపడుతున్నారు దేవుడు ఆయనలో ఉండి అని ఎవరో చెప్పితే ఆ చెప్పిన మాటను బట్టి నన్ను తీసుకెళ్ళి నేను వెళ్ళి అట్లా చేతులుంచి తల మీద చేయించి ప్రార్థన చేశాను. ఆయన ఒళ్ళంతా చల్లబడ్డది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజంగా అప్పుడు ఇంకా సంతోషం, అప్పుడు ఇంకా ఆనందం. దేవుడు రోగులను కూడా స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అంటూ నేను బైబిల్ పట్టుకొని ఈ శ్వాసముతో సేవకెళ్ళాను. అనేక ప్రాంతాల్లో స్వార్థికునిగా స్వార్థ పనిచేస్తూ సైకిల్ దొక్కాను. అప్పుడు సైకిల్ ఉండేది నాకు. చాలా ప్రాంతాలు, ఎన్ని ప్రాంతాలంటే భద్రాచలం ఏరియా చాలా దూరం అండి, 80 కిలోమీటర్ల సైకిల్ దొక్కానండి. మణుగూరు నుంచి అండి జానంపేట, భూపతిరావుపేట, దానికి ఎదురొడ్డుగా గోదావరి ఉండేది మాకు. ఆ గోదావరికి ఎదురొడ్డు వెంకటాపురం, పేరూరు, వాజేడు, చెర్ల, దుమ్మగూడెం, భద్రాచలం, ఇలా చుట్టూ తిరిగి ప్రతి గ్రామం, పల్లె ప్రతి ప్రాంతం కూడా కరపత్రాలు ఇచ్చుకుంటూ సువార్త చేస్తూ ప్రార్థన చేసుకుంటూ అలా జీవించేవాడిని. ప్రైజ్ ది లార్డ్. ఆ విధంగా వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక బ్రదర్ బైక్ వేసుకొని వస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి బాబు అని లిఫ్ట్ అడిగా. ఆయన లిఫ్ట్ అడిగా. నేను సువార్తికున్నయ్యా, దేవుడు నన్ను ఇలా పిలిచాడు, అంతకుముందు యేసుప్రభుని నేను నమ్మేవాని కాదు, ఏ దేవుణ్ణి కూడా నేను నమ్మేవాని కాదు అని ఆయనకు సువార్త చెప్పడం ప్రారంభించి వెనక కూర్చోబెట్టుకున్నాడు. ఆయన వెళ్తున్నాం. ఆయన మొత్తం విన్నాడు, హిందువుడు అనుకుంటా. మొత్తం విని అడవులకి వెళ్ళిపోయింది. మొండుకుంట, మా ప్రాంతంలో మొండుకుంట అనే ప్రాంతం ఉంది, మీరు ఎప్పటికైనా వెళ్ళొచ్చు, దట్టమైన అడవులు. ఆ మధ్యలోకి వెళ్ళిన తర్వాత నువ్వు దిగయ్యా, నువ్వు సువార్తికుడు అయితే ఎవరైతే నాకెందుకు, నువ్వు దిగు, నీ దేవుడు గొప్ప దేవుడు అంటున్నావు కదా, ఎప్పుడో ఏతువాదు దేవుడు లేడు అని అనేవాడి దేవుడు నాతో మాట్లాడిండు, దెయ్యాలు వెళ్ళగొడతావు, రోగులు స్వస్థపడతాడని చెప్పుకొచ్చినావు, ఇప్పుడు నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడైతే ఈ అడవుల నుంచి నిన్ను ఎట్లా రక్షిస్తాడు, ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్తున్నాను, నిన్ను ఏ దేవుడు కాపాడుతుందో చూద్దామని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిందండి. అక్కడే పక్కనే ఆ రోడ్డు పక్కన మోకాళ్ళుండి, యేసయ్యా నువ్వు ఈ విధంగా పిలిచావయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈ బ్రదర్కి నేను సువార్త చేస్తే నీ దేవుడు గొప్ప దేవుడైతే నువ్వు క్షేమంగా ఇంటికి చేరుకుంటావు అని చెప్పేసాను. నిజంగా నువ్వు దేవుడు గొప్ప దేవుడు అయ్యా, ఇక్కడ నిరూపించాలి, అద్భుతాలు జరగాలని ప్రార్థనాపూర్వకంగా లేచి ఆమెనని రోడ్డు మీద నిలబడి ఉంటే కారు వచ్చిందండి. కారుని లిఫ్ట్ అడిగా, ఇలా కార్ని లిఫ్ట్ అడిగిన కారు ఆఫ్ చేశారు. ఆ కారు నిజంగా ఓనర్కి ఎంత మంచి మనసు దేవుడు ఇచ్చాడంటే, ఎక్కడికి వెళ్ళాలంటే నేను మణుగూరు వెళ్ళాలయ్యా అని చెప్పేసి అన్న ఎక్కించుకొని ఆరు మాట్లాడకుండా మణుగూరులో దింపాడు. దేవుని స్తోత్రం. చూడండి, బైక్ మీద వ్యక్తి నన్ను దింపి నీ దేవుడు గొప్ప దేవుడైతే నిన్ను కాపాడాలన్నాడు. చూడు, బైక్ కాదు, దేవుడు ఏం చేశాడు, కారునే నా కొరకు పంపించాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు జరగటం ప్రారంభించాడు. నిజంగా ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నాతో మాట్లాడు, నన్ను బలపరచంటే అయ్యా
అప్పుడు దేవుడు, నా కుమారుడా, నీవు ఏటూరు నాగరం మండలం చల్పాక అనే ప్రాంతంలో నువ్వు మిషనరీ సేవ చేయాలని దేవుడు చెప్పాడు. నాకు ఏటూరు నాగరం ఎప్పుడు చూడలేదు నేనండి. మణుగూరు నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది. ఎందుకంటే అక్కడ చేశాను కాబట్టి కిలోమీటర్లు ఎన్నో తెలుసు, అక్కడ పరిస్థితి తెలుసు. నేను 2005లో ఏటూరు నాగారం మండలం చల్పాక, మీరు వినే ఉంటారు చల్పాక, అది జంపన్న వాగు పక్కనే ఉంటుందండి. ఎలిసెట్పల్లి, కొండాయి, ఐలాపూర్, మేడారం సమ్మక్క జాతరకు దగ్గరలో ఉన్న చల్పాక ఎందుకంటే తెలియని వాళ్ళు ఉండరు. చల్పాకలో సత్యమన్న అంటే ఎవరికైనా తెలుసు. నక్సలేట్లకైనా కమాండర్, నక్సలేట్ అందరికి కూడా కమాండర్ సత్యమన్న పుట్టిన ఊర్లో నేను ఆ అడవి ప్రాంత నక్సలేట్ల మధ్య సేవ చేశాను. 5 సంవత్సరాలు మిషనరీగా సేవ చేశానండి. దేవుని పిలుపు అందుకొని దేవుని స్వరమిని కట్టుబట్టలతో వెళ్ళామండి. వెళ్తే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యంగా జరిగించాడు. ఎందుకు ఈ మాటలు పదే పదే చెప్తున్నానంటే యేసు ప్రభులో ఉన్న మహిమ చెప్పాలన్నాడు. ఎందుకంటే ఆయన లేడన్న వ్యక్తిని కనుక ఆయన ఉన్నాడని నిరూపించాలి. దెయ్యాలు లేవని చెప్పాను కనుక దెయ్యాలు ఎల్లగొట్టడం ప్రారంభించాడు దేవుడు. రోగులు స్వస్థపరచడం ప్రారంభించాడు. ఎందుకంటే అక్కడ చల్పాక నేను వెళ్ళిన తర్వాత అది పాడుబడ్డ చర్చిగా ఉందండి. అక్కడ దెయ్యం ఉంది. అక్కడ ఆ రాత్రి నీళ్ళు అక్కడ పడుకున్నానండి. మిషనరీ సేవ చేస్తున్న ఒక సంస్థలని పనిచేశారండి. నాకు ఒక 500 రూపాయలు శాలరీ ఇచ్చేవాళ్ళు ఆ సంస్థ వాళ్ళు. 500కి నువ్వు చేస్తావా, నీకు భార్య పిల్లలు, మరి చిన్న బాబు 6 నెలల బాబు ఉన్నాడు అప్పుడు, మరి ఏంటి నీ పరిస్థితి అంటే, నాకు 500 అయినా అసలు ఇచ్చిన అయ్యకపోయినా చేస్తాను, ఎందుకంటే నాకు దేవుడు స్వరం వినిపించాడు, వెళ్ళి కొంతకాలం నువ్వు అక్కడ పని చేయాలి, అది నీకు ట్రైనింగ్ అని చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళి ఆ రాత్రి ఒంటరిగా నేను వెళ్ళానండి. పాస్టర్ గారికి ఇంట్లో చిన్న బాలింతరాలు కనుక ఇంట్లో ఉంది. నేను వెళితే అక్కడ ఆ రాత్రి ఆ పాడుబడి చర్చి అప్పచెప్పారు నాకు. అక్కడ ఎవ్వరు జనాలు రావట్లా. పాడుబడి చర్చి చుట్టుపక్కల ఇండ్లు చాలా దూరంలో ఉన్నాయి, చుట్టూ సమాధులు ఉన్నాయి, మొత్తం దట్టమైన అడవులు. సత్యమన్న పుట్టిన ఊరది. ఆ రోజు నేను పడుకుంటే అక్కడ పెద్ద దెయ్యం ఎలా ఉందంటే, దెయ్యము ఎదుగుతుంది ఇలా. మీరు నమ్మండి నమ్మపోండి, మీరు చూశారో లేదో, నేను స్వయంగా చూశాను. దెయ్యం పెద్దగా ఎదిగి బాగా ఎకిలే చేష్టాలు చేస్తూ గట్టిగా గంభీరంగా అరుస్తూ, నేనెవరనుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎవ్వరిని రాకుండా చేసేది నేనే, ఈ ప్రజలను మారకుండా చేసేది నేనే అని అన్నదండి. ఎవరైనా సరే నేను జీవముగల దేవుని కుమారుని యేసు నామములో నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మార్క్స్ వార్త 3:14 ద్వారా యేసు నామములో నేను బంధిస్తున్నాను అనగానే మాయమైపోయింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే ఆ విధంగా మిషనరీ సేవ అద్భుతంగా జరిగిందండి. ఒక వ్యక్తినండి ఎడ్ల బండి మీద తీసుకొచ్చారండి. దూర ప్రాంతం నుంచి, చుట్టూ పల్లెలండి, దూర ప్రాంతం ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎంజిఎం హాస్పిటల్ అండి, అది వరంగల్ జిల్లా. ఎంజిఎం హాస్పిటల్కి తీసుకెళ్లారు. బ్రతక చెప్పారు డాక్టర్లు, కష్టమన్నారు. ఆయన తీసుకుని వచ్చారు. ఆయన కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాను. 29 రోజుల్లో నడిచి ఇంటికి వెళ్ళాడండి. దేవుని స్తోత్రం. ఆ విధంగా అద్భుతాలు, స్వస్థతలు, మహత్కారాలు చేయటం ప్రారంభించాడు దేవుడు. ప్రభువా, ఒక ట్రైనింగ్ కొరకు తీసుకొచ్చావు కదా, ఏంది ప్రభువా నా జీవితం ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, మా పిల్లల చదువులు ఏంటి అంటే, నేను నీ కొరకు శ్రద్ధ కలిగి ఒక ప్రత్యేక పని కొరకు నేను ఎన్నుకున్నానన్నాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ విధంగా నేను ప్రార్థన చేసుకుంటే ఒకసారి ఆ రాత్రి నేను ఏ విధంగా అయితే ఆ విధంగా అనుకుని ప్రార్థన చేసుకున్న రాత్రి ఒక స్వరం వినపడ్డది. ఆ స్వరం ఏమిటంటే, నా కుమారుడా, నువ్వు మనుషులపై ఆధారపడుతున్నావు, నాపై ఆధారపడట్లేదు అన్నాడు. అంటే ఏంటి, నేను మనుషులపై ఆధారపడటం ఏంటి అని ఒకసారి గ్రహించాను. నిజం, నేను జీతం తీసుకుంటున్నాను, నాకు ఒక 500 జీతం ఇస్తున్నారు. ఆ 500 కూడా వద్దు, ఆ మిషన్లో పని చేయక వెళ్ళిపో, కట్టుబట్టలతో వెళ్ళిపో, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళు. ఆదికాండము 12వ అధ్యాయము 1-5 వచనాల ప్రకారం అబ్రహాము ఏ విధంగా అయితే వెళ్ళిపోయాడో ఆ విధంగా వెళ్ళిపో అన్నప్పుడు నేను మొత్తం సంస్థకి రిజైన్ చేశాండి. ఏటూరు నాగరంలో సేవ రిజైన్ చేసి మా సొంత గ్రామానికి వచ్చాను. అందరూ అంటున్నారు సేవ లేదు, ఏమీ లేదు, ఏదో వెళ్ళాడు, అది ఇది చెప్పాడు అని చెప్పేసి అందరూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను ఎప్పుడైతే ఆ మాటలన్నీ విన్నాను, నా చెవిన పడ్డాయి. నేను 14 రోజులు మంచినీళ్ళు దాక్కుంటూ ఉపవాస ప్రార్థన చేశానండి. 14 దినాలు, అయ్యా యేసయ్యా, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేనేం చేయాలి, నీ పని కొరకు ఎన్నుకున్నావు అన్నావు, నేను ఖాళీగా ఉంటాం, నాకు ఇష్టం లేదు ప్రభువా, నేను భారతదేశానికి ఒక సాక్షిగా ఉండాలి,
ప్రపంచానికే మీ చిత్తమైతే ఒక సాక్షిగా ఉండాలి. ఎందుకంటే మీరున్నారని నిరూపించాలి, మీరు దెయ్యం వెళ్ళగొడుతుంది నిరూపించాలి, మీరు రోగులను స్వస్థపరుస్తుందని నిరూపించాలి అని 14 దినాలు కటిక ఉపవాస ప్రార్థన చేశానండి. ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశానో కలలో ఒక బోర్డు కనపడుతుంది. ఆ బోర్డు మీద ఏం రాసిందంటే హనుమాన్ జంక్షన్ అని రాసింది. హనుమాన్ జంక్షన్ ఎక్కడ ఉందో తెలియదు. ప్రార్థన చేసుకున్నాం. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఫోన్ చేశాడు, అయ్యా ఇక్కడ పాస్టర్ల మీటింగు వస్తావా అని చెప్తే వెళ్ళాను. ఆ పాస్టర్ల మీటింగ్కి వెళ్తే అక్కడ ఒక బ్రదర్ మాకు పరిచయం అయ్యి, ఆ బ్రదర్ అన్నాడు, ఏందయ్యా మీరు ఏం చేస్తుంది అని. ఇది చేశాను, ఇట్లా సేవకులేనయ్యా, దేవుడు ఇట్లా వాడుకుంటున్నాడు. ప్రజెంట్గా అయితే నేను స్వార్థ సేవలో ఉన్నాను. ఆ సేవ చేస్తుండగా దేవుడు మనుషులపై ఆధారపడుతున్నామని, నాపై ఆధారపడట్లేదంటే కట్టుబాట్లతో వచ్చానని ఇక మొత్తం విడిచిపెట్టి రిజైన్ చేసి వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళాలో ప్రార్థన చేసుకుంటా అంటే దేవుడు హనుమాన్ జంక్షన్ చూపించండి. నేను చూపిస్తారా? అది ఆంధ్రాలో ఉంది, ఏలూరుకి దగ్గర. అటు ఏలూరు, గుడివాడ, నూజివీడు, విజయవాడ మధ్యలో హనుమాన్ జంక్షన్ ఉంది, నేను చూపించి వెళ్తానని చెప్పేసి అన్నాడు. ఆయనతో వెళ్ళి మొత్తం చూసుకొని విశ్వాసంతో రూమ్ తీసుకొని వచ్చి పాస్టమ్ గారి పిల్లల్ని తీసుకొని వెళ్ళి సేవ ప్రారంభించాను. దేవుని స్తోత్రం. ఆ విధంగా నా మిషనరీ సేవ 5 సంవత్సరాలు ముగించుకొని దేవుడి చిత్త ప్రకారం దేవుని స్వరమిని హనుమాన్ జంక్షన్కి వెళ్ళి సేవ ప్రారంభించాను. ఎవరు తెలియదు ఆంధ్రాలో. మా అన్నయ్య గారు అన్నారు, కొంతమంది సేవకులు సలహా ఇచ్చారు, అరే బాబు నువ్వు తెలంగాణ వాసివి, భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మంది అశోపురం మండలం పల్లెటూరులో ఉన్నోడి నువ్వు, హనుమాన్ జంక్షన్ సిటీ, అక్కడికి వెళ్తే నువ్వు కష్టంరా, ఆంధ్రాలో నువ్వు సేవ చేయలేవు, నువ్వు తిరిగి వస్తావు, నీకు చాలా కష్టమంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను తిరిగి రాను. ఎందుకంటే నా దేవుడు సజీవుడు, నన్ను ఎన్నుకున్నాడు, నాకు దర్శనమిచ్చాడు. హనుమాన్ జంక్షన్కి వెళ్ళాలి. అబ్రహాముని ఏ విధంగా అయితే వెళ్ళిపోమన్నాడు కట్టుబట్టలతో, అలాగే నేను కూడా నా స్వదేశమును నా బంధువులను విడిచి ఎప్పుడైతే నేను నా కుటుంబాన్ని తీసుకొని నేను నా ప్రాంతం మా కుటుంబం మాకున్న దేవుడిచ్చిన స్థలము ఒక 6 సెంట్లు ఉంటుందండి. 6 సెంట్ల స్థలము, చిన్నపాటి ఇల్లు ఉంది, అవన్నీ విడిచిపెట్టుకొని హనుమాన్ జంక్షన్కి వెళ్ళిపోయాము. దేవుని స్తోత్రం. హనుమాన్ జంక్షన్కి వెళ్ళి 500తో సేవ ప్రారంభించానండి. ఎప్పుడైతే 500తో సేవ ప్రారంభించానో దేవుడు విశేషమైన అద్భుతాలు ఆశ్చర్యకాలు జరగటం ప్రారంభించాడు. ఒక సహోదరి వచ్చి అంటుంది, హనుమాన్ జంక్షన్లో పరిచయం అయింది ఒక సహోదరి అంటుంది, అయ్యా నేను పెద్ద చర్చికి వెళ్తాను, చాలామంది వస్తారు మా దైవజనుడి దగ్గరికి, దాదాపు 3-4 వేల మంది వస్తారు, నేను చాలా కష్టంలో ఉన్నాను, చాలా బాధలో ఉన్నాను, స్థలం ఉంది కానీ ఇల్లు కట్టలేని పరిస్థితి, నా భర్త బాగా త్రాగుడికి అలవాటుపోయాడంటే, అమ్మ ఈజీ అమ్మా, మన యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదు, నువ్వు కంటిన్యూగా ప్రార్థనకు వస్తూ ఉండంటే, కానీ ఒక 7 వారాలు రా ప్రార్థన చేస్తాను, పాస్టర్ గారికి ఏదో నచ్చ చెప్పిరా చర్చికి ప్రార్థన చేస్తా, తర్వాత నీ ఇష్టం అమ్మా, ఎందుకంటే ప్రభు ఇక్కడ కార్యాలు చేస్తున్నాడని చెప్పినప్పుడు వచ్చింది, ప్రార్థన చేశాం. అక్కడ ఒక మంచి ఇల్లు కట్టుకుంది. దేవుని స్తోత్రం. 20 సంవత్సరాల చర్చికి వెళ్ళి ఇల్లు కట్టలేని ఆమె మా చర్చికి వచ్చింది. నిజంగా మా చర్చికి వచ్చిన 7 వారాల్లో దేవుడు ఎవరో సాయం చేశాడంట, ఇల్లు కట్టుకొని ఇల్లు ఓపెనింగ్ చేయించింది. దేవుని స్తోత్రం. ఆ విధంగా అద్భుతాలు జరగటం ఒక్కరితో సేవ ప్రారంభించామండి. ఒక్క వ్యక్తితో ప్రారంభమై అనేక మంది రక్షింపడు. ఈరోజు మా జీవితంలో ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యంగా జరిగించాడు, స్వస్థత జరిగిస్తున్నాడు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, అనేకులు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. హనుమాన్ జంక్షన్కి వెళ్ళిన తర్వాత చర్చి ఎలా కట్టుకోవాలి ఏంది ప్రభు అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మాకు ఒక సహోదరి ద్వారా పరిచయం అయ్యి, అయా నువ్వు ఇలా విధంగా సేవ చేస్తున్నావు, సహోదరి చెప్పిందయ్యా నీ గురించి, నీ ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నావు, నీకు నేను ఒక చిన్నపాటి బజాజ్ చెతకు కొనిస్తాను, అనేక ప్రాంతాలు తిరిగి నువ్వు సేవ చేయొచ్చు, సెకండ్ హ్యాండ్లో బజాజ్ చెతకు స్కూటీ కొనిస్తాను అని చెప్పేసి, అయా నాకు ఆ బజాజ్ చెతకు స్కూటీలు కాదు, ఒక చిన్నపాటి స్థలము, 1 సెంటు స్థలం ఉన్న ఒక టెంట్ వేసుకున్న నా ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సేవ జరగాలి అంటే స్థలము కావాలని ఆయన కూడా ప్రార్థన చేసుకున్నాడు. ఆయన ఒకరోజు కారులో వెళ్తా అంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు. అయ్యా యోహాన్ గారు సైకిల్ తొక్కుతూ హనుమాన్ జంక్షన్లో ఆ చుట్టుపక్కల పరిసరాల్లో సేవ చేస్తున్నాడు, మరి ఆయనకి స్థలం లేక బాధపడుతున్నాడయ్యా, నేను ఏ విధంగా సహాయపడాలని ఆ వ్యక్తితో దేవుడికి ఆ సారు గారు దేవుడితో మాట్లాడుకున్నప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు స్థలం కొని. దేవుని స్తోత్రం. ఆ విధంగా దేవుడు తనతో మాట్లాడితే
తాను మనకు స్థలం కొనిచ్చి ఫౌండేషన్ వేయించాడు. ఈరోజు 2 అంతస్తుల్లో సేవ జరుగుతుంది. దేవుని స్తోత్రం. దేవుని కృప. ఆ యొక్క సహోదరుడు ఆ సార్ గారి యొక్క నాకు సపోర్ట్ చేశాడు కనుక ఈరోజు దేవుడు ఆయనతో మాట్లాడి హెల్ప్ చేశాడు కనుక ఈరోజు అక్కడ నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తానంటే అనేక ప్రాంతాలు నన్ను దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీ యూదయ, నేను ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డానో, యూదయ సమరయ నువ్వు బూదిగంతములు సాక్షిగా ఉండు అని అపోస్తల కార్య గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ద్వారాగా నాతో మాట్లాడాడు. అందుకోసమే నేను కూడా ఛానల్ ఒకటి 3 పోల్డ్ మినిస్ట్రీస్ అనేది పేరుతో ఒక ఛానల్ స్టార్ట్ చేశాను, యూట్యూబ్ ఛానల్. అందులో కూడా మీరు చూడండి. ఇలా అక్కడ ఏముందంటే యూదయ సమరయ బూదిగంతల సాక్షిగా ఉంటారని అది కూడా రాశాను 1:8 అపోస్తల కార్య గ్రంథం. ఆ విధంగా అరే యూదయ సమరయ బూదిగంతల సాక్ష్యం అంటే నేను హనుమాన్ జంక్షన్లేకే పరిమితమయ్యాను. నేను ఇక్కడే చుట్టుపక్కల స్వార్థ ప్రకటిస్తున్నాను, కరపత్రాలు పంచుతున్నాను, న్యూ టెస్ట్ బైబిల్ పంచుతున్నాను. నేను బూదిగంతల సాక్షి కంటే ఇంకా ఎప్పుడు నెరవేరుద్దని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆశ్చర్యరీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది పరిచయం అయ్యి ఢిల్లీ పిలిచారండి. ఢిల్లీలో నా సాక్ష్యం చెప్పాను. చెన్నైలో అంబత్తూరులో, ఢిల్లీలో నోయిడాలో నేను సాక్ష్యం చెప్పానండి. హైదరాబాద్లో 20 ప్రదేశాల్లో నా సాక్ష్యం చెప్పానండి. కేరళలో నా సాక్ష్యం చెప్పానండి. కర్ణాటకలో బళ్ళారిలో నా సాక్ష్యం చెప్పానండి. ఇంకా అనేక ప్రదేశాలు, మహారాష్ట్ర, అలాగే అనేక ప్రదేశాలకు వెళ్ళి తెలంగాణలో కొన్ని ప్రాంతాలు, పల్లెలు ఎక్కువగా నాకు ట్రైబ్స్ మధ్య సేవ చేయాలి. నా దర్శనం ఏంటంటే ట్రైబ్స్ మధ్య సువార్త ప్రకటించాలి, ఆ ట్రైబుల మధ్య సంఘాలు కట్టించాలి, వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి, ఎంతోమందికి హెల్ప్ చేయాలని ఒక దర్శనం కలిగి ఉన్నాను. నేను ఆ విధంగా తెలంగాణ ప్రాంతాలు అనేక ప్రదేశాలకు వెళ్ళాను. అలాగే ఛత్తీస్గఢ్లో దోర్నపాల్లో నా సాక్ష్యం చెప్పాను. అలాగే ఇంకా సుకుమా వరకు కూడా వెళ్ళానండి. ఛత్తీస్గఢ్ సుకుమా వరకు కూడా వెళ్ళానండి. ఇంకా నేను ఈ 29 భారతదేశంలోని 29 రాష్ట్రాలకు వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడని చెప్పాలి. ఆయన దెయ్యం వెళ్ళగొట్టే దేవుడు, రోగులను స్వస్థపరిచే దేవుడు, ఎటువంటి నాస్తికులైనా మార్చే దేవుడు, నాలాంటి హేతువాదులను సైతం కూడా మార్చగల శక్తి యేసు ప్రభులో ఉందని నిరూపించాలని నేను దర్శనం కలిగి ఉన్నాను. ప్రేమ నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. నేను అనేక ప్రదేశాలకు వెళ్ళాలి. నా సేవా విధానం ఏంటంటే భారతదేశమే కాదు ఇంకా అనేక దేశాలకు వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాలని ఆశతో ఉన్నాను. నాకు మా సతీమణికి మమ్మల్ని ప్రేమించి 2 పిల్లల్నిచ్చాడు. మాకు బాబు పాప అండి. బాబుకి ఇప్పుడు 20వ సంవత్సరం, పాపకి 17వ సంవత్సరం అండి. బాబు ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాడు. పాప ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసుకుని ఉన్నారు. మా పిల్లల కొరకు, మా సేవ కొరకు కూడా ప్రార్థన చేయండి. అనేక ప్రదేశాలకు వెళ్ళి యేసు ప్రభు గొప్ప దేవుడని చాటి చెప్పాలని ఉంది. నా దర్శనం నెరవేర్చే వరకు కూడా నాకు కొరకు మీకు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థించవలసిందిగా, మా సేవ కొరకు ప్రార్థించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ, ప్రాముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మరి దైవజనులు ఎలీషా అని యూట్యూబ్ ద్వారాగా ఒక మంచి అవకాశం నాకు ఇచ్చారు. నన్ను ఎంతగానో ప్రేమించి ఈ విధంగా ప్రపంచానికి పరిచయం చేయాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చి ఈ ఛానల్ ద్వారాగా నా సాక్ష్యాన్ని పంచుకునే భాగ్యాన్ని తను కల్పించాడు కనుక వారి కుటుంబాన్ని, వారి సేవను కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.